హలో ఆస్పిరెంట్స్. క్యాట్ 2024 స్లాట్ 2లో అర్థమెటిక్లో అడిగిన క్వశ్చన్స్ ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. రైట్, హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఏజెస్. రైట్, ఏజెస్ రిలేటెడ్ అలాగే రేషియో రిలేటెడ్ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడిగిన క్వశ్చన్. వెన్ రాజేష్ ఏజ్ వాజ్ ద సేమ్ యాజ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ గరీమా, దెన్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ వాజ్ 3:2. వెరీ గుడ్. When Garima's age becomes the same present age of Rajesh, the ratio of ages of Rajesh and Garima. లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో చూడండి, నాకు ఇక్కడ రాజేష్ అలాగే గరిమా అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ ప్రజెంట్ రేషియో ఎంత అని చెప్తున్నారు? 3:2 అని మాట్లాడుతున్నారు. ఓకే, రాజేష్ వాజ్ ద సేమ్ యాజ్ కొంత టైం పీరియడ్ క్రితం వాళ్ళ ఏజ్ ఎలా ఉందిట పాస్ట్లో. రాజేష్ అండ్ గరీమా సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ పార్ట్ తగ్గింది, సేమ్ ఇద్దరికి 1 పార్టే తగ్గాలి. వెరీ గుడ్. 2 - 1 1. అలా అయితే వెన్ గరీమా ఏజ్ బికమ్స్ సేమ్ యాజ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజేష్ ప్రజెంట్ ఏజ్ ఎంతైతే ఉందో గరీమా ప్రజెంట్ ఏజ్ అంత అయితే వాళ్ళ రేషియో ఎలా ఉంటుందో చెప్పమంటున్నారు. రైట్, 3 becomes 3. 2 ఈజ్ గెటింగ్ యాజ్ 3 అంటే 1 యాడ్ అయింది. రైట్, సో ఇక్కడ కూడా 1 యాడ్ చేద్దాం. 1 యాడ్ చేస్తే 4. సింపుల్. 4:3 రేషియో. ఓకే, 4:3 రేషియో. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సింపుల్ రేషియోలో అడిగిన బేసిక్ మోడల్ అన్నమాట. కొంచెం లాంగ్వేజ్ అర్థం చేసుకుంటే చాలు ఈ క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ వర్క్. అమల్ అండ్ విమల్ కెన్ టుగెదర్ 150 days. విమల్ సునీల్ 100 days. Right, very good. Amal started and works for 75 days. Then Vimal takes over and works for 135 days. Finally, Sunil takes over and completes the remaining task in 45 days. Super. విడివిడిగా చేసుకుంటూ వెళ్తున్నారు. నాకు ఇక్కడ ఇద్దరు కలిసి చేస్తే ఎలాగో తెలుసు. టేక్స్ ఓవర్ అంటే ఏంటి? ముందు చేసేవాళ్ళు వెళ్ళిపోయి నెక్స్ట్ పర్సన్ వచ్చి జాయిన్ అవ్వాలి. వెరీ గుడ్. If Amal had started the task alone and worked on all days, ప్రతిరోజు వర్క్ చేస్తూ విమల్ హ్యాడ్ వర్క్డ్ ఆన్ ఎవ్రీ సెకండ్ డే. విమల్ సెకండ్ డే వర్క్ చేయాలట. సునీల్ హ్యాడ్ వర్క్డ్ ఆన్ ఎవ్రీ థర్డ్ డే వర్క్ చేయాలట. దెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద టాస్క్ వుడ్ హ్యావ్ బీన్. ఇలా చేస్తే ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ అవుతుంది మాట్లాడమంటున్నారు. వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ ద efficiencies. Let us bring the efficiencies of Amal, Vimal and Sunil. అలా చేయడానికి ఏం చేస్తాం? LCM మెథడ్. అమల్ అండ్ విమల్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 150 days. అలాగే విమల్ అండ్ సునీల్ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 100 days. LCM is a 300. This is my total work, 300 units of work. Very good. Efficiencies are 150, 2 times 300, 100, 3 times 300. Very good. Very good. ఇప్పుడు చూడండి, అమల్ వర్క్స్ ఫర్ 75 days, విమల్ వర్క్స్ ఫర్ 135 days, సునీల్ వర్క్స్ ఫర్ 45 days. అమల్ అండ్ విమల్ ఎఫిషియన్సీ ఇద్దరిది కలిపి తెలుసు కాబట్టి ఇద్దరిని కలిసి అమల్ ఎన్ని డేస్ అయితే వర్క్ చేశాడో అన్ని డేస్ వర్క్ చేయిద్దాం. ఓకే, అమల్ అండ్ విమల్ టోటల్ ఎఫిషియన్సీనే తెలుసు, నాకు ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ తెలియదు. అందుకని ఇద్దరిని 75 days, ఎందుకంటే 75 days కంటే ఎక్కువ డేసే వర్క్ చేశాడు ఈ పర్సన్. తర్వాత సునీల్ అండ్ విమల్ ఇద్దరిని కలిసి మళ్ళీ 45 days వర్క్ చేయిద్దాం. రైట్, 45 + 75 విచ్ ఈస్ 120. రిమైనింగ్ 15 days ఆల్సో దేర్. విమల్కి ఇంకొక 15 days వర్క్ చేసే ఇది కూడా ఉంది. సో విమల్ ఇంకో 15 days వర్క్ చేస్తే టోటల్ టాస్క్ 300 units ఈస్ గెటింగ్ కంప్లీటెడ్. రైట్,
అమలు విమలు కలిసి టోటల్ ఎఫిషియన్సీ తెలుసు కాబట్టి ఇండివిజువల్గా చేయించకుండా 75 days ఇద్దరు కలిసే చేశారని అజ్యూమ్ చేస్తున్నాం. ఇండివిజువల్గా చేసినా అంతే వర్క్ కంప్లీట్ అవుతుంది, కలిసి చేసినా వాళ్ళిద్దరూ ఎఫిషియన్సీస్ బట్టే వర్క్ అనేది ఫినిష్ అవుతూ వెళ్తుంది. రైట్? ఎస్. సో 75 days, 75 2 times 150, 45 3 times 135. అంటే విమల్ 15 daysలో చేసిన వర్క్ ఎంత? 300 మైనస్ ఇక్కడ వచ్చేసి 150 ప్లస్ 135 విచ్ ఈస్ 185 యూనిట్స్. సారీ 285 యూనిట్స్. సారీ 285 యూనిట్స్. దెన్ 150 ప్లస్ 130 280 285. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ విమల్ ఏమని వస్తుంది? ఎఫిషియన్సీ ఆఫ్ విమల్ ఈజ్ 15/15 విచ్ ఈజ్ 1 యూనిట్. విమల్ ఎఫిషియన్సీ 1 యూనిట్ అయితే అమల్ ఎఫిషియన్సీ ఆల్సో 1 యూనిట్. అమల్ అండ్ విమల్ టుగెదర్ ఎఫిషియన్సీ 2 units. Right? So Sunil efficiency would be 1 plus something is equal to 3 which is a 2. Efficiency వీళ్ళిద్దరిది కలిపితే 3 units of efficiency, అలాగే వీళ్ళిద్దరిని కలిపితే 1 unit of efficiency. Right? Very good. Very good. Super. So next ఇప్పుడు ఏమంటున్నారు? Amal had started the task alone and works all the days. ప్రతిరోజు అమల్ వర్క్ చేస్తూనే వెళ్తున్నట్ట. విమల్ వర్క్డ్ ఆన్ ఎవ్రీ సెకండ్ డే, సునీల్ వర్క్డ్ ఆన్ ఎవ్రీ థర్డ్ డే. రైట్? అమల్ ఫస్ట్ 2 and 3 LCM is 6 units. రైట్? ఫస్ట్ 6 daysలో వర్క్ ఎలా ఫినిష్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ డే అమల్, సెకండ్ డే అమల్తో పాటు విమల్, ఆన్ ఎవ్రీ సెకండ్ డే అంటే రైట్? వెరీ గుడ్. ఆన్ ఎవ్రీ థర్డ్ డే సునీల్ వర్క్స్. సునీల్ రైట్? అంటే ఇక్కడికి నాకు ఫినిష్ అయ్యే టోటల్ టాస్క్ ఎంతో చెక్ చేద్దామా? 6 days వర్క్ ఆఫ్ ముగ్గురు కలిసి 6 days చేసుంటే ఎంత వర్క్? ఇది 3, ఇక్కడ 2 times వస్తున్నాడు కాబట్టి 2 times 4, 13 units of work is getting done in total 6 days. 6 daysలో 13 units of work ఫినిష్ అవుతుంది. నాకు 300 units of work ఫినిష్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో మాట్లాడమంటున్నారు. 13 2 times 26 అంటే 20 days చేస్తే 260 units ఆఫ్ వర్క్ ఫినిష్ అవుతుంది. ఇదే సైకిల్ రిపీట్ అవుతూ అంటే నెక్స్ట్ 6 days చేసుంటే 26 units ఆఫ్ వర్క్, నెక్స్ట్ 6 days చేసుంటే ఇంకో 13 units, అలాగా టోటల్ 18 days చేస్తే 39 units ఆఫ్ వర్క్ ఇలా ఫినిష్ అవుతూ వెళ్తుంది. 300 మల్టిపుల్ దగ్గరికి తీసుకుని వద్దాం. 260 ప్లస్ 39 విచ్ ఈస్ 299. రైట్? ఎస్. 299 units ఆఫ్ వర్క్ ఫినిష్ అవ్వడానికి నాకు 23 days టైం పడుతుంది. ఇలాగా కంప్లీట్ సైకిల్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ డే అమల్ ఒక్కడే వర్క్ చేస్తాడు. తను ఎఫిషియన్సీ 1 unit, నాకు ఫినిష్ అవ్వాల్సిన వర్క్ కూడా 1 unit. అంటే నా టోటల్ 300 units ఆఫ్ వర్క్ ఇట్ ఈస్ గెటింగ్ డన్ ఇన్ 24 days. 24 daysలో నా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. సో మై ఆన్సర్ ఈజ్ 24 హియర్. ఐ నీడ్ టు టైప్ దిస్ క్వశ్చన్. ఓకే? సో దీన్ని TITA అంటారు. టైప్ ఇన్ ద ఆన్సర్ మోడల్. TITA, టైప్ ఇన్ ద ఆన్సర్. మనకి స్క్రీన్ మీద కీబోర్డ్ కనిపిస్తుంది, దానిలో మనం మౌస్తో క్లిక్ చేయాల్సి ఉంటుంది నెంబర్స్ని. ఓకే? రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. Beena incurs 19% loss when she sold a product to Shyam, when in turn she sells it to Hari. Very good. Beena శ్యామ్ కమ్మింది, శ్యామ్ మళ్ళీ తీసుకొని హరి కమ్మాడు. If Beena would have sold this product to Shyam at a price of the Hari అసలు
బీనా దగ్గర నుంచి ఎంతకైతే కొన్నాడో శ్యామ్ దగ్గర నుంచి ఎవరికైతే కొన్నారో అదే బీనా నుంచి కొనుంటే బీనాకి 17% ప్రాఫిట్ వచ్చింది. రైట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ బీనా అలాగే శ్యామ్, బీనా శ్యామ్కి సెల్ చేస్తే, బీనా 100 రూపీస్కి పర్చేజ్ చేస్తే 19% లాస్ వచ్చి 81 రూపీస్కి సెల్ చేయాలి. అదే గనక బీనా డైరెక్ట్గా హరికి సెల్ చేసుంటే, తనకి 17% ప్రాఫిట్ వచ్చేదిట. రైట్, దెన్ ద ప్రాఫిట్ ఇన్ రూపీస్ మేడ్ బై శ్యామ్ ఎంత ఎక్స్ట్రా వాల్యూ, దిస్ ఈస్ ద మేడ్ బై శ్యామ్. రైట్, వెరీ గుడ్. When she sells the product at 4860, అంటే she is selling at 81 parts. 81 parts is given as 4860. Super. So this is the profit, actual profit she is getting. Shyam made by, అసలు యాక్చువల్గా 117 రూపీస్కి సెల్ కొనుక్కునే ప్రోడక్ట్ తనకి 81 రూపీస్కే వచ్చేసింది. ఓకే, ఫర్ సపోజ్ బీనా శ్యామ్ ఏమో నాకు డిస్కౌంట్ కావాలి అని అడిగాడు, అందుకని డిస్కౌంట్ లభించింది. కానీ హరి ఏం మాట్లాడకుండా నుంచున్నాడు. సో షాప్ కీపర్ ఏం చేశాడు, బీనా అనే షాప్ కీపర్ ఎక్స్ట్రా ఛార్జ్ వేసి, అంటే 17% ప్రాఫిట్ వేసుకొని ఇచ్చేసాడు. అంటే శ్యామ్కి బేరం ఆడడం వచ్చు, హరికి బేరం ఆడడం రాలా. ఓకే, సో అందుకని ఎక్కువకి, ఆల్రెడీ ఉన్నదానికంటే ఎక్కువకి కొన్నాడు. అలాగే శ్యామ్ ఏమో తనకి పడిన దానికంటే ఇంకా తక్కువకి తీసేసుకున్నాడు తెలివితేటలు యూజ్ చేసి. రైట్, అలా అయితే అసలు శ్యామ్కి టోటల్ ఎంత ప్రాఫిట్, ఒకవేళ హరి పర్చేజ్ ప్రాఫిట్ హరికి ఎంతకైతే సేల్ చేశాడో అంతకి సేల్ చేసి ఉంటే 117 ప్యాట్స్, మాటలు రాకపోయి ఉంటే తినకు కూడా 117 రూపీస్కే సెల్ చేసేవాడు. రైట్, ఎస్, 117 అడగలా. ప్రాఫిట్ ఎంతో అడుగుతున్నారు. ప్రాఫిట్ ఎంత, ప్లస్ 36 parts. Right, 81 exactly 6 times, 8 times 48, 60 times. So 36 6 times 2160. ఇది కూడా TITA క్వశ్చనే. నేను 2160 రూపీస్ నేను ఇక్కడ ప్రాఫిట్గా కోట్ ప్రాఫిట్ ఆఫ్ శ్యామ్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, a company has 40 employees whose names are listed in a certain order. ఒక ఆర్డర్లోనే మెయింటైన్ చేశారట. వెరీ గుడ్. In the year 2022, the average bonus of first 30 employees and the last 30 employees and the first 10 and last 10 employees. వెరీ గుడ్. 10గా సపరేట్ చేసుకుంటూ వెళ్ళారు. చూడండి, ఫస్ట్ 10, లాస్ట్ 10. ఓకే, 10 సపరేషన్ ఉంది. మనం కూడా 10 సపరేషన్ చేసుకుంటూ వెళ్దాం. 1 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. ఓకే, వీళ్ళందరూ ఒక గ్రూప్. వీళ్ళ యావరేజ్ మాట్లాడుతున్నారు. లెటర్స్ సపోజ్ ఫస్ట్ 10 యావరేజ్, సెకండ్ 10 యావరేజ్, థర్డ్ 10 యావరేజ్, ఫోర్త్ 10 యావరేజ్. ఓకే, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 ఎంప్లాయీస్, ఈసారి యావరేజ్ ఆఫ్ 30 ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారు. అంటే A ప్లస్ B ప్లస్ C, టోటల్ 3 కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అంటే నేను ఈ యావరేజ్ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తా. పక్కనున్న 4 సున్నాలు తీసి పక్కన పడేయండి. ప్రతి దానిలోనూ ఆ 4 సున్నాలు ఉన్నాయి. ప్రతి దానిలోనూ ఇచ్చిన ప్రతి నెంబర్లోనూ నాకు ఆ 4 zeros అయితే కనిపిస్తున్నాయి. సో ఆ 4 zeros తీసి పక్కన పెట్టేస్తే 4 3 times 12. వెరీ గుడ్. అండ్ లాస్ట్ 30 ఎంప్లాయీస్, లాస్ట్ 30 అంటే వీళ్ళు BCD. This is given as 6 3 times 18. ఫస్ట్ 10 అండ్ లాస్ట్ 10 అంటే A ప్లస్ D. ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. 5 పక్కన 4 zeros, 5ని డబల్ చేస్తే 10. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటే 2 - 1 చేస్తున్నాను చూడండి. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 d మైనస్ ఏ వాల్యూ వస్తుంది. d మైనస్ ఏ, దిస్ ఈజ్ 6. వెరీ గుడ్. ఇది ఇప్పుడు ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 3 and 4 యాడ్ చేస్తే 3 and 4 యాడ్ చేస్తే ఏ గెటింగ్ క్యాన్సిల్. 2d ఈజ్ ఈక్వల్ టు 16, d ఈజ్ ఈక్వల్ టు 16/2. నాకు ఏ కావాలి అంటే 2 రిమైనింగ్. 8 + 2 10, 8 - 2 6. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకసారి ఈ 1 + 2 చేసి చూద్దాం. 1 and 2 యాడ్ చేద్దాం. ఓకే, 1 and 2 యాడ్ చేశాను అనుకోండి, 2 సార్లు బి ఉంది, 2 సార్లు సి ఉంది. ఏ ప్లస్ 2b ప్లస్ 2c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 30. సో బి ప్లస్ సి ఏమవుతుంది, ఏ ప్లస్ డిని అటువైపు తీసుకొని వెళ్ళిపోతే ఏ ప్లస్ డి 10 అటువైపు తీసుకొని వెళ్తే 30 - 10 20. ఇటువైపు ఉన్న 2ని కూడా కామన్గా తీసి అటువైపు తీసుకొని వెళ్తే 20/2. బి ప్లస్ సి ఈజ్ 10. వెరీ గుడ్. దిస్ ఈజ్ టోటల్స్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఇదంతా ఎప్పుడు ఇన్ఫర్మేషన్, 2022 ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇయర్ ద యావరేజ్ బోనస్ ఆఫ్ ద ఫస్ట్ 10 ఎంప్లాయీస్ ఇంక్రీజ్డ్ బై 100%. ఆల్రెడీ ఫస్ట్ 10 ఎంప్లాయీస్ A2 అనుకున్నాం. 2023కి వచ్చేటప్పటికల్లా ఏం జరుగుతుంది, టోటల్ 2023 ఏ వాల్యూ ఈజ్ గెటింగ్ ఇంక్రీజ్డ్ బై 100%, విచ్ మీన్స్ 2 మీద 2 ఎక్స్ట్రా, అంటే టోటల్ 4. పక్కన 4 zeros ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పక్కన 4 zeros ఉంటాయి, మనం ఫస్ట్ 4 zeros రాయట్లా. ఓకే, నెక్స్ట్ అండ్ ద లాస్ట్ 10 ఎంప్లాయీస్ ఇంక్రీజ్డ్ బై 200%. లాస్ట్ 10 ఎంప్లాయీస్ ఇంక్రీజ్డ్ బై 200%. లాస్ట్ 10 ఎంప్లాయీస్ అంటే ఎవరు, డి. ఈ డి వాల్యూ 200% ఇంక్రిమెంట్ అవుతుందిట, అంటే డబుల్ ద ఇంక్రిమెంట్, అంటే 300% అవుతుంది, విచ్ ఈజ్ 8 3 times 24. అండ్ ద రిమైనింగ్ ఎంప్లాయీస్ వర్ అన్చేంజ్డ్. బి అండ్ సి సేమ్ అలాగే ఉంటున్నాయిట. బి అండ్ సి సేమ్ 10 ఉంటుంది. అలా అయితే దెన్ ద యావరేజ్ బోనస్ ఇన్ రూపీస్. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ బోనస్ ఎంతో మాట్లాడదాం. టోటల్ ఈజ్ 24 + 4 28, 38. 38 is the total. Required average is 38. పక్కన 4 zeros, 1 2 3 4 divided by 40. వెరీ గుడ్. 38 అంటే 9 times 0.5 అంటే ఒక 0 పోయి 95. రైట్. వెయిట్, సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్. టోటల్ 4 zeros రాయాలి కదా. 1 2 3 4 4 zeros divided by 40 employees. రైట్. వెయిట్, ఇక్కడ 4 categories, 40 employees. ఆల్రెడీ కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ 0 క్యాన్సిల్ అవ్వదు. ఓకే, నాకున్నది 4 categories డివైడెడ్ బై 40 కాదు నేను వేయాల్సింది. ఆల్రెడీ ఇక్కడ 10లో తీసేసిన కేటగిరీని, అది కేటగిరీ మొత్తంలో ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ కేటగిరీ, యావరేజ్ ఆఫ్ సెకండ్ కేటగిరీ, యావరేజ్ ఆఫ్ థర్డ్ అండ్ ఫోర్త్ కేటగిరీస్. యావరేజ్ కాబట్టి టోటల్ 4 categories ఉన్నాయి. 95,000 is my average. Option B is the correct answer for this question. Very good. Next question. PQRS are 4 towns. One can travel between P and Q along 3 different paths. Q and S along 4 different paths. P and R along 4 different paths. Very good. There is no direct path between P and S, while there is a few paths between Q and R and between R and S. Okay. రూట్స్ గురించి మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. వన్ కెన్ ట్రావెల్ P2 either via Q
or via q followed by r respectively in 62 ways. Ways మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. Permutations and combinations question. Okay, permutations and combinations. One can travel q to r either directly or via in possible ways. Then the number of direct paths between q and r కి డైరెక్ట్ పాత్స్ ఎన్ని ఉన్నాయో మాట్లాడమంటున్నారు. వెరీ గుడ్. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర టోటల్ 4 టర్మ్స్ ఉన్నాయి. p q r and s. p q r and s. One can travel p and q along 3 different paths. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి నాకు 3 different paths ఉన్నాయి. ఓకే, q and s 4 paths. q నుంచి s కి వెళ్ళడానికి 4 different paths ఉన్నాయి. నెక్స్ట్, between p and r 4 paths. p కి r కి వెళ్ళడానికి 4 paths ఉన్నాయి. వెరీ గుడ్. There is no direct path between p and s. p కి s కి డైరెక్ట్ పాత్ లేదు. Few paths between q and r. q and r లో కొన్ని పాత్స్ ఉన్నాయిట, అవెన్నో తెలియదు. లెట్ ఇట్ బి a. ఓకే, కొంచెం డార్కర్ సర్కిల్స్ చేసుకుంది. అలాగే ఆర్ అండ్ ఎస్ కూడా కొన్ని ఎన్ని పార్ట్స్ ఉన్నాయో తెలీదు. లెట్ ఇట్ బి బి. వెరీ గుడ్, వెరీ గుడ్. డన్, సూపర్. వన్ కెన్ ట్రావెల్ పి టు ఎస్ ఐదర్ వయా క్యూ, అంటే పిక్యూఎస్ ఇలా వెళ్ళచ్చు, ఆర్ వయా ఆర్ పిఆర్ఎస్, పి నుంచి ఆర్కి వెళ్ళి ఆర్ నుంచి ఎస్కి వెళ్ళచ్చు, ఆర్ పిఆర్ఎస్ ఆర్ క్యూ ఫాలోడ్ బై ఆర్ రెస్పెక్టివ్లీ. పి నుంచి క్యూకి వెళ్ళి క్యూ నుంచి ఆర్కి వెళ్ళి ఆర్ నుంచి ఎస్, పిక్యూఆర్ఎస్ ఫాలోడ్ బై ఆర్ అండ్ దెన్ ఎస్, పిక్యూ. This total possibility is 62 ways. సో ఇప్పుడే కౌంటింగ్ ప్రిన్సిపల్ నుంచి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ PQS, పి నుంచి క్యూకి వెళ్ళడానికి 3 వేస్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 4 వేస్, అంటే నా టోటల్ 3 into 4 టోటల్ 12 వేస్ వస్తాయి ఇక్కడ. ఓకే, కౌంటింగ్ ప్రిన్సిపల్ నుంచి మాట్లాడితే ఇక్కడ 3 వేస్, అక్కడ 4 వేస్, టోటల్ 3 into 4 12 వేస్ వస్తాయి. PRS 4B. Next, 3AB. This total is 62. Very good. P kanaka common తీస్తే 4 plus 3A. This is equal to 50. Very good. This is my first equation. Second ఇంకో కండిషన్, 27 పాసిబిలిటీ కేసెస్ చెప్తున్నారు. ఏంటో చూద్దాం. క్యూ టు ఆర్ ఐదర్ డైరెక్ట్లీ, క్యూ నుంచి ఆర్కి డైరెక్ట్గా వెళ్ళడానికి ఏ పాసిబిలిటీ కేసెస్. వయా పి, క్యూ నుంచి పికి వెళ్ళి పి నుంచి ఆర్కి, క్యూపిఆర్. నెక్స్ట్, ఆర్ వయా ఎస్, క్యూ నుంచి ఎస్కి వెళ్ళి ఎస్ నుంచి ఆర్కి, QSR. This possibility is 27. Very good, very good. QR, Q నుంచి R కి వెళ్ళే పాత్ నాకు ఏ వేస్ ఉన్నాయి, ఏ వేస్. వెరీ గుడ్. నెక్స్ట్ QPR, QP 3 plus 3 4 times 12. నెక్స్ట్ QSR, Q2S 4B. This is 27. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, a plus 12, a plus 4b is equal to 27 minus 12, 15. వెరీ గుడ్. దిస్ ఈజ్ మై ఈక్వేషన్ 2. ఓకే, ఇక్కడ b ప్లేస్లో నేను ఈక్వేషన్ 1లో b is equal to 50
50/4 ప్లస్ 3a రాసుకోవచ్చు. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. a ప్లస్ నేను ఫైనల్గా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, క్యూ నుంచి ఆర్కి ఈ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ టు ఆర్, ద నెంబర్ ఆఫ్ పాత్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. వెరీ గుడ్. సో బీని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. 4 ఇంటూ 50/4a 4 plus 3a. This is equal to 15. రైట్. సో ఏ వాల్యూలు కొన్ని గెస్ చేస్తూ వెళ్తే అది 50తో కంప్లీట్గా క్యాన్సిల్ అవ్వాలి, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ కంప్లీట్ హోల్ నెంబర్. రైట్. ఏ వన్ వేనే అనుకుందాం. ఫర్ సపోజ్ 4 plus 3 7. 7 ఈజ్ నాట్ గెటింగ్ క్యాన్సిల్డ్ ఇన్ 50. లెట్ ఇట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. 4 3 times, ఎస్ క్యాన్సిల్ అవుతుంది. 6. ఏ లెట్ ఇట్ బి ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం దీన్ని. ఓకే. 2 plus 4 into 5. 4 5 times 20, which is not equal to 15. Next. A is equal to 3. 9 plus 4, I cannot say. A is equal to 4. 4 3 times 12. 12 plus 4, 16. 50 lo 16 raadu. Next. 3 5 times 15. 3 6 times 3 7 times 21. A is equal to, let it be 7. So now B is equal 2 plus 4 into 50/25, which is 2. A is equal to 7 kada. 7 plus 8, which is equal to 15. Yes, very good. A is equal to 7 అయితే B వాల్యూ ఎంత అవుతుంది, which is 2. A is equal to 7, B is equal to 2. నన్ను ఏ పార్ట్స్ అడిగినా నేనైతే ఆన్సర్ చేయగలను. రైట్. నన్ను అడుగుతుంది క్యూ అండ్ ఆర్ కాబట్టి క్యూ అండ్ ఆర్ ఏ. నా ఆన్సర్ 7. దిస్ ఈజ్ ఆల్సో ఐ నీడ్ టు టైప్ 7 ఈజ్ మై ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A fruit seller has a stock of mangoes, bananas and apples with at least one fruit of each type. రైట్. మ్యాంగోస్ మినిమం ఒక్కొక్కటైతే ఉండాలి. ఓకే. యాపిల్ కనీసం ఒకటైనా ఉండాలి, బనానా కనీసం ఒకటైనా ఉండాలి, మ్యాంగోస్ ఒకటి కన్నా ఎన్నైనా ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ మినిమం అయితే ఒకటైతే ఉండాలి. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద డే ద నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ మేకప్ 40% ఆఫ్ ద స్టాక్. తన దగ్గర టోటల్ ఎంతైతే ఉన్నాయో దానిలో మ్యాంగోస్ 40% ఉన్నాయిట. వెరీ గుడ్. దట్ డే హీ సెల్స్ హాఫ్ ఆఫ్ ద మ్యాంగోస్. సగం మ్యాంగోస్ సెల్ చేశారు. 96 బనానాస్ సెల్ చేశారు. 40% ఆఫ్ ద యాపిల్స్ సెల్ చేశారు. ఇక్కడ 96 అనేది ఒక వాల్యూ ఇచ్చారు. వెరీ గుడ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే హీ ఎండ్స్ అప్ సెల్లింగ్ 50% ఆఫ్ ద. ఇలా సెల్ చేస్తూ వెళ్ళిన తర్వాత 50% ఆఫ్ ద ఫ్రూట్స్ సెల్ అయిపోయినాయిట. ద స్మాలెస్ట్ పాసిబుల్ టోటల్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఎట్ ద బిగినింగ్. వెరీ గుడ్. బిగినింగ్లో స్మాలెస్ట్ వాల్యూ అడుగుతున్నారు. రైట్. మినిమం ఇంటే నేను ఈ రేషియోలో ఈ ప్రపోర్షన్లో నేను సెల్ చేసుకుంటూ వెళ్ళగలను అని చెప్పడానికి. రైట్. లెట్ us సపోజ్ ఇనీషియల్ టోటల్ బి 100A. ఇనీషియల్ టోటల్ నా దగ్గర ఫుల్ స్టాక్ 100A అనుకుందాం. ఓకే. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద డే నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఆర్ 40% ఆఫ్ ద స్టాక్. మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి? 40%, which is 40A. నెక్స్ట్ అలాగే బనానాస్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ 40%. వెరీ గుడ్. నెక్స్ట్ బనానాస్ ఎన్ని ఉన్నాయో తెలియదు. హీ సెల్స్ మ్యాంగోస్ 96 and 40% ఆఫ్ ద యాపిల్స్. యాపిల్స్లో 40% సెల్ చేయాలి. ఫర్ సపోజ్ నేను ఇంకో బి అనే వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి, దానిలో మళ్ళీ 40% తీసుకోవడం అంటే 2/5 times దట్ ఆఫ్ బి అని రాయాల్సి వస్తుంది. అలా కాకుండా 40% అంటే 2/5 కాబట్టి లెట్ ఇనీషియల్ మ్యాంగోస్ బి, ఇనీషియల్ యాపిల్స్ బి. ఇనీషియల్గా నేను యాపిల్స్ నా దగ్గర 5B ఉన్నాయి అనుకుంటున్నా. ఇప్పుడు దీనిలో 40% 2B అనేది తీసుకోవడం నాకు ఈజీ. దీనిలో 40% 2B తీసుకోవడం ఈజీ. ఇప్పుడు బనానాస్ ఎన్ని ఉన్నాయి నా దగ్గర?
total minus mango minus apple. Total minus mango, which is a 60A minus 5B. 60A minus 5B. Very good. టోటల్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేశాను బనానాస్ కోసం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే హీ ఎండెడ్ అప్ విత్ 56 ఫ్రూట్స్, 50% ఆఫ్ ద ఫ్రూట్స్, విచ్ మీన్స్ 50A. వెరీ గుడ్. హాఫ్ ఆఫ్ ది మ్యాంగోస్ అంటే 40 ఉన్నాయి, దానిలో హాఫ్ అంటే 20A ప్లస్ 96 బనానాస్, 96 అండ్ 40% ఆఫ్ ద యాపిల్స్లో 40% అంటే 2B. This total value is getting as 50A, right? Correct? Yes. Very good. Very good. ఇప్పుడు నాకు 30A is equal to 30A వాల్యూ ఎంత వస్తుంది? ఈ 20 అటువైపు తీసుకొని వెళ్ళిపోతే 96 ప్లస్ 2B. నన్ను అడిగింది ఏంటి? బిగినింగ్ ఆఫ్ ది డే ఎంత ఉన్నాయో మాట్లాడమంటున్నారు. 100. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బై 3 చేస్తున్నా. ఈక్వేషన్ని డివైడెడ్ బై 3 చేస్తున్నా. 10 వస్తుంది, దాన్ని ఇంటూ 10 చేయొచ్చు. డివైడెడ్ బై 3 చేసి తర్వాత నెక్స్ట్ ఇంటూ 10 చేస్తా, ఫాలోడ్ బై. ఓకే, సో టోటల్ 100A వచ్చేస్తుంది నాకు ఇక్కడ. ఇస్ ఈక్వల్ టు డివైడెడ్ బై 3 చేశాను అనుకోండి 32, ఇంటూ 10 అంటే 320 plus divided by 3 into, so 20/3 into B. Correct? Very good. The smallest value కావాలి అంటున్నారు. Let B be 1 తీసుకున్నాను అనుకోండి, అక్కడ 20/3 which is not a multiple. So 3 cancel అయిపోవాలి, minimum value ఉండాలి. అందుకని let B be 3. B is equal to 3. Minimum possible case. Right? So 100A value 320 plus 20, which is 340. This could be my minimum value. Right? This could be my minimum value with the above conditions given in the question. Right? Question lo ichina conditions prakaram minimum possible case 340 fruits. Right? Very good. Next question. Anil invests 22,000 for 6 years in a scheme with 4% compounded half yearly. Separately, Sunil invests in the same scheme for 5 years and reinvests the entire 5 for 1 year 10%. Very good. If the amounts both are equal. So first of all, compounded half yearly 4%, నాకు డైరెక్ట్గా అమౌంట్కి ఫార్ములా ఉంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు principal into 1 plus R by 200 whole power 2n. This is compounded half yearly. మళ్ళీ అమౌంట్స్ ఆర్ ఈక్వల్ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎంతైతే అమౌంట్ వచ్చిందో అదే అమౌంట్ ఇక్కడ కూడా వస్తుందిట. ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూ తెలుసు నాకు 22,000. ఓకే, ఇక్కడ ఎంతైతే అమౌంట్ వస్తుందో సేమ్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 4, 2 times the n which is 12. ఓకే, ఇక్కడ ఎంతైతే అమౌంట్ వస్తుందో సేమ్ ప్రిన్సిపల్ ఎంతో తెలీదు. 1 ప్లస్ సేమ్ స్కీమ్ అని మాట్లాడుతున్నారు. 4/200 ఫర్ 5 years. 5n అంటే 5 2 times 10. వెరీ గుడ్. ఓకే, దీన్ని 10% మళ్ళీ రావాలి అంటే ఇంటూ 1.1. రైట్, 10% ప్రాఫిట్ అంటే 110/100 రాసుకోవాలి. 110/100. రైట్, ఈ 110/100 అని రాయకుండా 1.1 అని రాసుకున్నాం. ఏం పర్లా, ఏది రాసినా ఒకటే. ఓకే, ఇది 5 years అమౌంట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది 5 years అమౌంట్. ఈ అమౌంట్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే దాని మీద 10% వస్తుంది. అమౌంట్ బికమ్స్ 110%. రైట్, వెరీ గుడ్. సో నా ఇవన్నీ మల్టిపుల్స్లోనే ఉన్నాయి. 0 0 తీసేద్దాం. 11
2 times 22 అంటే 2000 రిమైనింగ్. రైట్, ఇది కూడా సేమ్ అనుకుంటా. సో ఇక్కడ ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే హోల్ స్క్వేర్ మాత్రమే మిగిలింది. ఇటు 10 క్యాన్సిల్ అయిపోయి. రైట్, వెరీ గుడ్. సో 20,000 ఇంటూ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ వాల్యూ 20,000 ఇంటూ 1 + 4/200 అంటే 1/50. కరెక్ట్, 50 1/50 ఆర్ ఎల్స్ 151 కదా, 102/200, 102/100, 2/100 అని మాట్లాడితే 102/100. వెరీ గుడ్, వెరీ గుడ్. 102/100. 0000 0000 102 స్క్వేర్ చేసి దాన్ని డబల్ చేయాలి. 102 స్క్వేర్ ఈజ్ 10404. 10404 is the 102 square. 102 square ని డబల్ చేస్తే 20808. 20808. Option B is the correct answer for this question. Right? Amounts ని ఈక్వల్ చేసాం అంతే, జస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బస్ స్టార్ట్స్ at 9 AM అండ్ ఫాలోస్ ఏ ఫిక్స్డ్ రూట్ ఎవ్రీ డే. అంటే డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అని మాట్లాడుతున్నారు ఇంటర్నల్గా. ఫిక్స్డ్ రూట్లో వెళ్తున్నారు అంటే డిస్టెన్స్ ఏ రోజు వెళ్ళినా డిస్టెన్స్ ఈజ్ సేమ్ డిస్టెన్స్. One day it traveled at a constant speed 60 kilometers and reached destination 3.5 hours later than the scheduled arrival time. Very good. Scheduled arrival time ఎంతో తెలుసా? తెలీదు. లెట్ ట్రావెలింగ్ టైమ్ బి టీ అవర్స్. ఓకే, టీ అవర్స్ ట్రావెల్ చేసింది అంటే 9 + టీ అవర్స్ ఈజ్ ద షెడ్యూల్డ్ అరైవల్ టైమ్. ఓకే, షెడ్యూల్డ్ అరైవల్ టైమ్ ఈజ్ 9 AM ప్లస్ టీ అవర్స్. ఫర్ సపోజ్ 2 hours అంటే 11 AM is the scheduled time. So that t would be 2. For suppose 1 PM. 1 PM అంటే టోటల్ 4 hours ట్రావెల్ చేయాలా? 9 10 11 12 1 టోటల్ 4 hours ట్రావెల్ చేయాలి 1 PM గనక షెడ్యూల్డ్ అరైవల్ టైం అంటే. రైట్, సో ఎంతైతే ట్రావెల్ టైం ఉంటుందో దట్ ఈజ్ మై added to 9 AM, that is my scheduled arrival time. Okay, let us suppose let the travel time be t hours. Distance ఏమవుతుంది? Distance is equal to speed into time taken. Distance is speed 60 kmph into time taken. అసలు షెడ్యూల్డ్ టైం బట్టి దానికంటే 3.5 hours ఎక్స్ట్రా పట్టింది. వెరీ గుడ్. So now the distance is 63 times 180 plus 30 210 plus 60t. Very good, very good. Next day it travels 2/3 of its route in 1/3 of the scheduled time. Very good. And the remaining part of the route yet 60 kmph to reach just on time. Just on time అంటే నాకు 2/3 ఆఫ్ ఇట్స్ రూట్ 1/3 ఆఫ్ ద టైం అయిపోయింది. ఇంకా ఇక్కడ రిమైనింగ్ నాకు మిగిలింది 2/3 ఆఫ్ ది టైం. 2/3 ఆఫ్ ది టైం. ఇనీషియల్ టైం టీ అనుకున్నాం కదా. వెరీ గుడ్. ఆల్రెడీ 2/3 ఆఫ్ ది రూట్ అంటే డిస్టెన్స్లో 2/3 వెళ్ళిపోయాడు. రిమైనింగ్ డిస్టెన్స్ 1/3. 1/3 ఆఫ్ దిస్ వాల్యూ విచ్ ఈజ్ 70 plus 20t. This is the distance. Distance is equal to speed into time taken. Speed is 40 kmph into time taken 2/3 of original time. Right? Very good. Very good. మళ్ళీ ఇది 3 times అయిపోతున్నట్టుంది. 3ని ఇటువైపు తీసుకుని వస్తే ఈ 3ని ఇటువైపు తీసుకొచ్చి రాస్తే 210 plus 60t. వెరీ గుడ్. జీరోలు క్యాన్సిల్ చేద్దాం. 0 4 2 times 8 6 2t వాల్యూ 21. t వాల్యూ 10.5 hours.
సో మై ట్రావెల్ టైమ్ ఈజ్ 10.5 hours. సో 9 AM తర్వాత 10.5 hours ట్రావెల్ చేయాలి. మై షెడ్యూల్డ్ అరైవల్ టైమ్ ఈజ్ 9 AM తర్వాత 10.5 hours ట్రావెల్ చేయాలి. 10.5 hours, రైట్. 10 hours 30 minutes. సో ఫర్ సపోజ్ 12 hours అంటే 9 PM అయిపోయేది. 12 hours అంటే 9 PM. ఇంకో 1.5 hour తగ్గించండి. 9లో 1.5 తగ్గిస్తే 7:30, రైట్. 7:30 PM. 7:30 PM. Option C is my answer for this question. Right? Very good. Distance. Remaining distance is this distance. Distance is equal to speed into time taken. Right? Very good. Next question. A vessel contained certain amount of solution of acid and water. When 2 liters of water was added to it, the new solution had 50% of the concentration. When 15 liters of acid was further added to this solution, the final 80% of the acid concentration. Very good. 50% 2 liters యాడ్ చేసిన తర్వాత 50% అవుతుందట. 15 liters యాడ్ చేసిన తర్వాత 80% అవుతుందట. వెరీ గుడ్. లెట్ ఇనీషియల్ బి 2A liters. దానికి 2 liters యాడ్ చేస్తే ఏం జరుగుతుంది? 50-50 అంటే A+1 రైట్. ఇప్పుడు ఈ A+1 మీద 15 liters, this is acid and this is water. Okay, సో ఈ A+1కి 15 liters యాసిడ్ యాడ్ చేస్తున్నా అంటే 16 అవుతుంది. డినామినేటర్లో ఉన్న వాటర్ సేమ్ అలాగే ఉండిపోతుంది. యాసిడ్ టు వాటర్. యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 80%, విచ్ మీన్స్ 4/1. కరెక్ట్. 4/1. Let us solve for A. A plus 16 is equal to 4A plus 15. 4A plus 4. Very good. 3A value 12, A value 4. అంటే 2 liters యాడ్ చేసిన తర్వాత 2A plus A. రైట్. సో ఆఫ్టర్ యాడింగ్ 2 liters, 2 liters water, 8 plus 2, 10 liters. దీనిలో 10 లీటర్స్లో 5 liters యాసిడ్, వాటర్ 5 liters ఉంది. ఓకే, 2 liters ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే 5 liters అయింది. 2 liters ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే 5 liters అయింది. అంటే ఇనీషియల్గా ఇది 5 liters ఉండాలి, ఇది 3 liters ఉండాలి. -2 చేస్తా. 5:3 is my ratio. ఆప్షన్ ఏ ఇస్ ద, నన్ను అడుగుతుంది వాటర్ అండ్ యాసిడ్ ఇన్ ద ఒరిజినల్. వాటర్ టు యాసిడ్ ఈజ్ 3:5 ratio. Water to acid would be in the ratio 3:5. Option D is the correct answer for this question. Super. Next. So సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకొని నెక్స్ట్ సెషన్లో థర్డ్ స్లాట్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. రైట్? ఎస్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.